ఈ కాలంలో అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు. అందరూ కాదు, కొందరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని ఒక అబ్బాయిని టార్గెట్ చేసి లవ్లో ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి వాడి ద్వారా వీళ్ళ అవసరాల్ని తీర్చుకుంటున్నారు. ఉదాహరణకి షాపింగ్, డే టు డే నీడ్స్ అన్నిటినీ ఈ అబ్బాయి ద్వారా అమ్మాయిలు తీర్చుకుంటున్నారు. మొత్తంగా ఆ అబ్బాయిని ఒక ఏటీఎం మిషన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమలో పిచ్చుడై ఉంటాడు కాబట్టి ఆమె ఏం చేసినా వీడు దానికి అగ్రి చేస్తూ ఉంటాడు. అమ్మాయి మీద ఖర్చు చేస్తూనే ఉంటాడు. వన్స్ వీడి దగ్గర డబ్బులు అయిపోయాయి అని తెలిసిన వెంటనే ఆ అమ్మాయి వీడితో ఏదో రకంగా గొడవను క్రియేట్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇంకో అబ్బాయిని సేమ్ ఇలాగే ట్రాప్ చేసి వాణ్ణి వాడుకుంటుంది. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. నేను ఇది ఊరికే చెప్పట్లేదు, ఇలాంటివి రియల్గా జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇలా అందరూ కాదు, కొంతమంది అమ్మాయిలు కావాలని చేస్తున్నారు. అండ్ ఇలా చేయడం వాళ్ళకు అలవాటైపోయింది. అయితే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. ఈ విధంగా మీలో ఎవరైనా ఒక అమ్మాయి చేతిలో మోసపోయి ఉంటే మీరు వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. BNS సెక్షన్ 318 సబ్ సెక్షన్ 3ని యూజ్ చేసి ఆ అమ్మాయి పైన మెంటల్ హరాస్మెంట్ కేసు వేయచ్చు. మీతో ఇలా జరిగింది అని మీరు క్లియర్గా ప్రూవ్ చేయగలిగితే అలా చేసిన అమ్మాయికి దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ 2 కూడా పడతాయి. ఈ విషయం ప్రతి అబ్బాయికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. అండ్ ఇలాంటి అమ్మాయిల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.